అందరూ నమస్కారం. నేను మీ రైతన్న సురేష్ యాదవ్. సోషల్ మీడియా మాధ్యమాల్లో అంటే కేసు ఉచ్చపోస్తే కేసు అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడిగింది ఏం లేదు. రైతు బంధు కోసం అడిగినాం, కాలం నీళ్ల కోసం అడిగినాం, చాదగాని ఈ ప్రభుత్వం యూరియా కోసం అడిగినాం. మేము ప్రశ్నించిందల్లా కొండరెడ్డి కొడుకు కార్లతో తిరుగుతున్న వీడియో పోస్ట్ చేసినందుకు ఇలా ఆగా మేఘాల మీద నిద్రపోతున్న 4వ సింహం లేచినట్టు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అన్నట్టు పొద్దుగాల మా ఇళ్ల కాడ జొరబడి మమ్మల్ని కార్లలో ఈడ్చుకపోయి వేసిర్రు. ఎందుకు, దేనికి, ఏమైంది, అంత అవసరం ఏముంది? మేము పిలిస్తే వచ్చేటోళ్ళం. మేము తీవ్రవాదులమా? గంజాయి బ్యాచ్ చంకోట స్మగ్లర్లు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయి ఆ డిఎస్పీ ఆఫీస్ అని ఇంకో కాడికని మా సోషల్ మీడియాలో కేసు పెడితే మమ్మల్ని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిన మీరు మా ఫోన్ తీసుకుని డిలీట్ చేసిరు. అంత కారణం ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాం, ప్రశ్నించడం మా హక్కు, ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసీఆర్ పట్టుకుని 100 మాట్లాడిన మీరు ఈ రాష్ట్రంలో మీరు అనరాని మాట్లాడినారు. మేము అడిగేది న్యాయమైన రైతుల కోసం అడుగుతున్నాం, రైతుల పక్షాలు అడుగుతున్నాం, రైతు బంధు కోసం అడుగుతున్నాం, కాలం నీళ్ల కోసం అడుగుతున్నాం. మా సొంత ఎజెండా లేదు. మీరు ఇస్తా అన్న రైతు భరోసా కోసం అడుగుతున్నాం. దాన్ని వదిలేసి కేసు పెట్టి కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడడానికి మేము ఎవరం కాదు. కేసీఆర్ సైనికులం. ఎన్నో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వ్యక్తిగత పక్షాన పోరాడుతున్న బిడ్డలం. మేము భయపడాల్సిన అవసరం లేదు. నా కోసం సహకరించిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారికి, తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత కిషోరన్న గారికి వాళ్ళ ఆశీర్వాదం ద్వారా ఇప్పుడు నేను బయటికి రావడం జరిగింది. నా కోసం పొద్దున్న నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో, వివిధ మాధ్యమాల్లో నా కోసం, నా మేలు కోసం కోరుకున్న అన్నదమ్ములందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.